మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం మానవ జీవితంలో నిద్రా వ్యవస్థలో ఉంటాము. కొన్ని పీడకలలు వస్తుంటాయి. ఆ పీడకలు అంటే ఓ దయ్యాలు కానీ, భూతాలు కానీ, పిశాచాలు కానీ, శ్మశానాలు కానీ ఇలాంటి కళలు వచ్చినప్పుడు కూడా మనం చాలా భయపడుతుంటాము. చాలా నిద్రా వ్యవస్థలో ఉనికి పడుతుంటాము. మనసు కూడా వికలంగా ఉంటుంది. మనకు ఇలాంటి కళలు వచ్చినప్పుడు మనం మనసును ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ మనం కూడా ఉపశమనం చేసుకోవాలి. తరువాత ఈ కళల్లో ఏనుగు ఎక్కిన అధిరోహించట్టుగా కళ వస్తే మనకు ఉద్యోగ ప్రాప్తి ఉందంటారు. తర్వాత కళలలో పాలు, పెరుగు, ఇలాంటి పూలు, తర్వాత పసుపు కుంకుమ ఇలాంటివి కనిపించాయంటే ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయని కూడా చెప్తుంటారు. ఇది ముఖ్యంగా మనం వినవలసిన విషయాలు. తరువాత కొన్ని కళలు కూడా పీడాకరంగా ఉంటాయి. కొన్ని హత్యలు చేసేట్టుగా, రక్తము చూసేట్టుగా మనం చూస్తుంటాము. ఇవన్నీ వీటి వల్ల కూడా చాలా పీడకలు జరుగుతుంటాయి. పీడకలకు పరిహారము దైవనామస్మరణ. దైవనామస్మరణం కొంత ఉచ్చరించామంటే మన యొక్క ఈ కళల యొక్క పరిహారం కూడా తగ్గుతుంది. తరువాత పర్వతాలు ఇలాంటివి ఎక్కినామంటే తీర్థయాత్రల దర్శనం ఉంటుంది. తరువాత మనము ఏనుగులు, తర్వాత కొలాంటి ఎక్కినా అధిరోహించామంటే దానివల్ల కూడా రాజమార్గంలో కూడా ఉంటుంది, రాజకీయాలలో కూడా పదవియోగం ఉంటుంది. ఇలాంటి కళలు వచ్చాయంటే చాలా మంచిది. తరువాత కొత్త కలహాలు ఇలాంటి కళలు కూడా రాకూడదు. ఈ కళల వల్ల కూడా కొంత అశుభమవుతుంది, మనస్సుకు కూడా అశాంతి పెరుగుతుంది. దీనివల్ల కూడా మనిషికి మనోచంచల్యం అవుతుంది. మనోచంచల్యం వలన జ్ఞానశక్తి దెబ్బతింటుంది. దానివల్ల కూడా అశాంతి వస్తుంది. అశాంతి వలన కూడా కొన్ని మనసు కూడా లగ్నం కాక, జ్ఞాన వృద్ధి కాక మానవుడు వికలుడైపోతాడు. మనసు కూడా భగవంతుని కూడా లీనం చేయలేడు. అందుకు కాబట్టి వాటి పరిహారంగా ఈ స్వప్నాలను కూడా మనం ఉచ్చరిస్తుండాలి. అది ప్రాతకాలంలో వచ్చే ఈ యొక్క కళలు కూడా చాలా మంచిగా శుభ ఫలితాలు ఇస్తాయి. శీఘ్రంగా కూడా ఫలితాలు ఇస్తాయి. అర్ధరాత్రి సమయంలో వచ్చే కళలు కూడా ఫలితాలు సూచన ఉంటాయి.